హలో అండి, నమస్తే. ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ చికెన్ దమ్ బిర్యానీకి ఏమేమి కావాలో చూపిస్తాను. నేను ముందుగానే ఒక దబరాలో ఒక 2 కేజీల చికెన్ తీసుకున్నాను. దానికి నేను ఉప్పు, కారం, పసుపు, ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకున్నానండి. నేను పెరుగు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఓకే, తర్వాత కారం మళ్ళీ వేసుకుంటున్నాను, ఎందుకంటే తక్కువ కారం వేసుకున్నాను. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఓకే, అలాగే గరం మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు స్టార్ పువ్వు వేస్తున్నాను. అలాగే మరాఠీ మొగ్గ, ఇప్పుడు నేను వేసింది మరాఠీ మొగ్గ. ఇది రాతి పువ్వు అండి, దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే, ఇది జాపత్రి వేసాను. ఇప్పుడు వచ్చేసి పుదీనా పేస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కదా, ఆ పుదీనా పేస్ట్ వేసుకుంటున్నాను ఇంతే. అలాగే ఇది వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని ఇది కూడా వేసుకుంటున్నానండి. ఈ మొత్తాన్ని కూడా ఇలా కరిగిపెట్టాలి. ఓకే, ఈ యొక్క చికెన్కి మొత్తం కూడా ఈ మసాలాలు పట్టాలండి. కాస్త సాల్ట్ కూడా వేసాను. అలాగే బాండీలో కాస్త ఆయిల్ వేసానండి. ఓకే, ఈ దబరాలో కొంచెం ఆయిల్, కాస్త నెయ్యి 2 వేసుకొని ఇప్పుడు కలిపి పెట్టింది ఉంది కదా, ఒక 1 అవర్ దాన్ని మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఉడికించుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే స్టవ్ మీద పక్కన రైస్ కూడా, బాస్మతి రైస్ కూడా పెట్టాను. అది కూడా ఒక 2 కేజెస్ అండి. అలాగే రాతి పువ్వు, మరలా చెక్క, లవంగ, యాలకులు, అలాగే బిర్యానీ మసాలా మొత్తం కూడా, షాజీరా మొత్తం కూడా వేసి ఉడికించుకోవాలి పక్కన. ఇటు కర్రీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అలాగే రైస్ కూడా ఉడికిపోయింది, అంటే 70% ఉడికిపోవాలి రైస్. కర్రీ కూడా ఉడికిపోయినప్పుడు చూసుకొని ఒక లేయర్ మనం అన్నం మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఆ మసాలాలతో ఉడికింది ఉంటుంది కదా. అలాగే మనం ఆనియన్స్ పక్కన వేయించుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్ దాని మీద వేసుకోవాలి. ఈ బిర్యానీకి ఎప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను కొంచెం సాఫ్రాన్ వేసానండి. సాఫ్రాన్ పాలల్లో కలుపుకొని నేను వేసుకున్నాను. ఓకే, ఆ కలర్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పుదీనా కూడా కొంచెం చల్లుకోవాలి. ఒక లేయర్ అన్నము, ఒక లేయరు అలాగే ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్, ఈ సాఫ్రాన్, ఇవి కూడా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, కాస్త నేను నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు మరలా ఇంకో లేయర్ నెయ్యి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. క్రిస్మస్ కదండి, ఇంట్లో దమ్ బిర్యానీ చేసుకుంటున్నాను. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా కొంచెం పెట్టాలని కొంచెం ఎక్కువగా చేస్తున్నాను. ఏమందండి, మనం పండగలప్పుడే కదా ఇరుగు పొరుగు వాళ్ళకి అలా ఇస్తే చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసాను, మళ్ళీ సాఫ్రాన్ పాలలో కలిపింది మళ్ళీ వేసాను. ఓకే, కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా మనం దమ్ పెట్టాలంటే దీనికి మూత పెట్టి, దమ్ము బయటకు వెళ్ళిపోకుండా మూత పెట్టి దాని మీద బరువు పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి, తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవడమే. అంతే, గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ. ఈ పండుగ సమయంలో అందరం కూడా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.